8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇంట్లో ఆహారాలు తినేవారికి జబ్బులు తక్కువ వస్తాయి, బయట ఆహారాలు కొనుక్కు తినేవారికి, హోటల్ ఫుడ్ తినేవారికి రోగాలు ఎక్కువ వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇందులో సత్యం ఎంత ఉంది, అసత్యం ఎంత ఉంది? మనం 2 రకాలుగాను తింటున్నాం. మరి వాస్తవం తెలుసుకుంటే మన ఆరోగ్యం ఎక్కడ తినటం వల్ల పాడవుతున్నది, ఎక్కడ ఆహారాల వల్ల రోగాలు ఎక్కువ వస్తున్నాయి? మరి ఒక ప్రాక్టికల్ విషయాన్ని ఇక్కడ ఈరోజు మీ అందరికీ అవగాహన కలిగించబోతున్నాను. మీరందరూ ఈ విషయాన్ని వినే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఏమిటో తెలుసా? అది పూర్వం రోజుల్లో హోటల్స్ కూడా ఎవరిళ్లల్లో ఎలా తింటారో అలాగే హోటల్ కూడా ఫుడ్ ఉండేది. అందుకనే రాజుల భోజన హోటల్ అని బోర్డులు ఉండేవి, బ్రాహ్మణ భోజన హోటల్ అని బోర్డు ఉండేది, మిలిటరీ భోజన హోటల్ అని బోర్డులు ఉండేవి. మీకు ఇట్లాంటి బోర్డులు పూర్వం రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఈ 3 కనిపించట్లా. ఎందుకో తెలుసా? ఇంట్లో రాజులు ఎలా తింటారో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఆహారాలు మారకుండా అదే పద్ధతిలో, అదే రుచిని, అదే సాంప్రదాయమైన పద్ధతిలో వంటలు అందించే హోటల్. అందుకని అలాంటి వారందరూ అలాంటి చోటకి, కొంతమందికి ఆర్య వయసు సత్రాలని ఉండేవి, ఆ వయసులందరూ కూడా అలాంటి చోటకి వెళ్ళి అట్లాంటి భోజనాలు సత్రాల్లో తినేవారండి. ఇట్లా ఉండేది ఏర్పాటు. ఇక బ్రాహ్మణ భోజన హోటల్, బ్రాహ్మణుల వంటలు వేరుగా ఉంటాయండి. కాస్త మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ ఉపయోగిస్తారు. వారు ఔషధ గుణాలు ఉండే కొన్ని ఎక్కువ వేస్తుంటారు. అందుకని వీళ్ళు మడికట్టుకుని ఆచారాలతో వంటలు చేసుకుంటూ, కాస్త భగవంతుడి స్పృహతో వంట చేసుకుంటూ భగవంతుడికి నైవేద్యం సమర్పించిన తర్వాతనే భోజనం చేస్తారు. మరి ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు వంట చేయకూడదు, ఈ నియమాలు ఉంటాయి మళ్ళీ. అందుకని బయటికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి నియమం తప్పకూడదని బ్రాహ్మణ భోజన హోటల్కి వెళ్ళినప్పుడు అలా నిష్టలు పాటించిన వారే అక్కడ వంటలు చేసేవారు. అలాంటి బోర్డు చూసుకొని అలాంటి చోట తినేవారు. ఇక 3వది మిలిటరీ భోజన హోటల్. అంటే నాన్ వెజ్లు, మరి బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు, నూనె వేసిన మసాలాలు వేసిన కూరలు మిలిటరీ భోజన హోటల్లో ఘాటుగా కారంగా ఉండేవన్నీ మిలిటరీ వాళ్ళు తింటారు కదా. అలాంటి ఇళ్లల్లో తినే కొంతమంది ఎవరైతే కుటుంబీకులు ఉంటారో అలాంటి వారు ఇలాంటి హోటల్కి వెళ్ళేవారు. అంటే ఇంట్లోనూ ఉన్నట్టు బయట అట్లా ఉండేవి. ఇప్పుడు ఈ వాతావరణం ఉందా? లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే కుల మతాలనే భేదం లేకుండా అందరు అన్ని హోటల్స్కి వెళ్ళి తినేస్తున్నాం. అప్పుడు మరి ఇంట్లో వంటలు తిన్నప్పుడు ఆరోగ్యం ఎందుకు వస్తుంది, జబ్బులు తక్కువ ఎందుకు వస్తాయి? బయట హోటల్ వంటలు తిన్నప్పుడే జబ్బులు ఎందుకు వస్తాయి? గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు కానీ, క్యాన్సర్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ బయట హోటల్ ఫుడ్ ఎక్కువ తినే వరకు వస్తే, నేను ఇన్నాళ్ళు అసలు ఇంట్లో లేక బయట తినటం వల్ల నాకు ఈ జబ్బులు వచ్చినాయని వాళ్ళు అంటున్నారు. ఇంట్లో తినేవారికి రోగాలు రాకుండా ఉంటున్నాయా, బయట తినేవారికి వస్తున్నాయా? ఈ విషయం మీద ఇప్పుడు ఆలోచిస్తే ఒక సత్యాన్ని మీకు చెప్పాలి. ఇక్కడ పూర్వం రోజుల్లో ఇంట్లో వంటలన్నీ సాంప్రదాయబద్ధంగా వచ్చిన బీరకాయ కూర, సొరకాయ, కాస్త ఆకుకూర, దోసకాయ, పొట్లకాయ, పులుసు, రోటి పచ్చడి, పప్పు, ఆకుకూర ఇట్లాంటివి ఉండేవండి. మసాలా కూరలు అనేవి, నూనెలు ఎక్కువేసి మసాలాలు వేసిన ఘాటేసిన కూరలు అనేవి పండుగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, శుభకార్యాలప్పుడు మాత్రం ఇంట్లో వండుకునేవారు. స్వీటు హాట్ కూడా రోజు తినేవారు కాదు. ఇలాంటి సాంప్రదాయం ఉండేది. అందుకని పూర్వం రోజుల్లో ఇలా తినటం వల్ల స్వీట్లు, హాట్లు, నూనెలు వేసిన మసాలాలు వేసిన పండగలకే తినటం, అప్పుడప్పుడు తినటం వల్ల ఇంట్లో వంటలకు ఆరోగ్యం వచ్చేది. ఇప్పుడు హోటల్కి వెళ్ళి చూస్తే ఎప్పుడైనా సరే హోటల్లో మసాలాలు, నూనెలు ఎక్కువ వేస్తారు, కారంగా ఘాటుగా ఎక్కువ వెరైటీలన్నీ చేసి పెడతారు. మన ఇంట్లో అట్లాంటి వండుకోవడానికి మనకు అసలు రాదు. అందుకని హోటల్లోకి వెళ్ళిన భోజనాలు ఇంట్లో దొరికేవి కాదు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడల్లా ఎంజాయ్ చేయడానికి హోటల్స్కి వెళ్ళి, రెస్టారెంట్, దాబాలకు వెళ్ళి ఇట్లాంటివి ఎంజాయ్ చేసేవారు. ఈ వంటలకి ఆ వంటలకి వ్యత్యాసం చాలా ఉంది. కానుప్పుడు హోటల్లో ఎన్ని రకాలు చేసి, ఎన్ని వెరైటీలు చేసి, ఎలాంటి బాగా టేస్టీ ఫుడ్లన్నీ చేసి పెడుతున్నారో అవన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయో తెలుసా? వంటల ఛానల్స్ వల్ల ఒకటి. పైగా స్టార్ హోటల్స్లో, పెద్ద హోటల్స్లో ఉండే చెఫ్లు ప్రత్యేకమైన డిప్లొమాలు, డిగ్రీలు పొందుంటారండి వంటల్లో. అలాంటి వారిని హోటల్స్లోనే తీసుకుని వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇచ్చి వెరైటీలన్నీ చేపిస్తారు. ఆ చెఫ్ వల్లే హోటల్ ఫేమస్ అయిపోతుంది.
అలాంటి చెఫ్లు కూడా ఇంట్లోనే ఇలాంటి వంటలన్నీ చేసుకోవటం ఎట్లాగో నేర్పించేస్తున్నారు. ఇక మూడవది, టీవీ ఛానల్స్ వారు కూడా వంటల ఎపిసోడ్స్ పెట్టి అలాంటి పెద్ద పెద్ద బాగా టేస్టీగా స్టార్ హోటల్లో వంటలుండే మంచి మంచి రెస్టారెంట్లో చెఫ్లను తీసుకొచ్చి వాళ్ళ వంటలను కూడా టీవీ ఛానల్స్లో చూపించి ఇళ్లల్లో కూడా మీరు ఇవే చేసుకోండి అని ట్రైనింగ్ ఇస్తున్నారు. అందుచేత అందరి ఇళ్లల్లో చూసేసి అబ్బా హోమ్ మేడ్ ఫుడ్ హోటళ్ళ కంటే ఖర్చు తక్కువలో అదే టేస్ట్ని అదే రకంగా మనం చేసుకుంటే హెల్దీ అన్నట్టు వీళ్ళ చక్కగా ఆడవారందరూ మంచిగా ఆ వీడియోస్ చూసి ఆ టీవీ ప్రోగ్రామ్ చూసి ఆ వంటల్ని ఇక్కడ చేస్తున్నారు. అందుకని హోటల్ ఫుడ్కి ఇంట్లో వంట చేసుకునే ఫుడ్కి ఈ రోజుల్లో తేడా లేదంటానే. నూనెలు విపరీతంగా సగటున మన దేశంలో తీస్తే 2025లో ICMR వారు రిలీజ్ చేసిన డేటా తీస్తే తలకాయకి 23.5 కేజీల ఆయిల్ వాడుతున్నారటండి. అంటే సంవత్సరానికి 24 కేజీల దగ్గర నెలకు 2 కేజీలు ఒక వ్యక్తికి తలకాయకి అని చెప్పింది. అందుకని వాళ్ళ నెంబర్ అట్ట ఇచ్చారనమాట. 2004 సంవత్సరానికి పూర్వం 8 కేజీలు 8.5 కేజీల లోపు ఉండేది తలకాయకి ఆయిల్ వాడకం. 20 ఏళ్లలో ఆయిల్ వాడకం 3 రెట్లు పెరిగింది. 99% ఆడవారు కాకునని పారేయరు. అది అయ్యేదాకా తిరిగి వాడుతూనే ఉంటారు, మరిగిస్తూనే ఉంటారు, వేస్తూ ఉంటారు, మరిగిస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, దాస్తూ ఉంటారు. దీంతో ఇంట్లో వంటలకి రెస్టారెంట్ వంటలకి తేడా లేదు. అందుకని రోగాలు అనేవి రెస్టారెంట్ ఫుడ్ తినేవాళ్ళకి, హోటల్ ఫుడ్స్ రకరకాలుగా బయటికి వెళ్ళి తినేవాళ్ళకి ఎట్లా రోగాలు వస్తాయో అలాంటివి నేను బయటికి వెళ్ళి తినట్లేదు ఇంట్లోనే తింటున్నాను అనుకునే వారు కూడా రోగాలు ఎందుకు వస్తాయంటే ఆ వంటలకి ఈ వంటలకి డిఫరెన్స్ లేకుండా అన్నీ బాగా వేసేసి అలాంటి వెరైటీలు ఇంట్లోనే హోమ్ మేడ్ అని పేరు చెప్పేసి తీసేసుకుంటున్నారు. కానీ రోగాలు మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే వండే విధానంలో ఉప్పు నూనె విపరీతంగా వాడకం, కాక నూనె వాడకం, పంచదార వాడకం, వైట్ ప్రొడక్ట్స్ రిఫైన్డ్ ఫుడ్స్ వాడటం, హోటల్లో వాడినట్టు మనం వాడుకుంటున్నాం. అందుకని ఏ ఫుడ్ తిన్నా రోగాలు. ఏ రాయి అయినా ఒకటే పళ్ళు ఓడగొట్టుకోవడానికి అన్నట్టు ఇంట్లో ఫుడ్ అయినా రోగాలు తప్పదు, బయట ఫుడ్ అయినా రోగాలు తప్పదు. రోగాలు రాకుండా సుఖంగా ఉండాలనుకుంటున్నారా? పూర్వం రోజుల్లో వంటలు చూడండి. 40-50 ఏళ్ల క్రితం మా చిన్నప్పుడు కూడా ఇంట్లో మేము చూసాం. ఇంట్లో 10 మంది ఉంటే అంత కూర వండేసి దానికి చిన్న గుంట గరిటె తీసుకుని నుప్పుల మీద ఎట్లా పెట్టి ఆ గరిటె అందులో 1 స్పూను నెయ్యి కానీ 1 స్పూను మేగడ కానీ లేదా స్పూను నూనె కానీ ఈ మూడిట్లో ఏదన్నా వేసేవారు. అది వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిరపకాయ, కాస్త కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కాస్త వెల్లుల్లిపాయ 2-3 రెబ్బలు చిదిమేసి అందులో వేసి ఈ తాలింపు గరిటి మంట మీద పట్టుకుని నుప్పుల మీద పొంగిన తర్వాత ఆ గరిటె తీసుకొచ్చి కూరలో ముంచేవారండి. 10 మందికి ఇంట్లో వంట చేస్తున్న 1/4 కేజీ నూనె మించి నెలంతా అయ్యేది కాదండి. అందుకని అలాంటి వాటికి ఆరోగ్యం వస్తుంది తప్ప ఇలాంటి వంటలకు ఆరోగ్యం వస్తుందని ఊహిస్తే గాలిలో దీపం పెట్టి ఆరిపోవద్దు దేవుడా అంటే అది ఎట్లా అసాధ్యమో మనం తినే వంటలకి ఇంట్లో వండుకున్న రోగాలు రాకుండా ఉండటం అసాధ్యం. కాబట్టి అమ్మలు వండే వంటల విధానం మార్చుకోండి, ఆరోగ్యానికి రోజు వండుకోండి. పూర్వం రోజులు అమ్మలు చేసినట్టు లేకపోతే మనం చూపించినట్టు వండుకోండి. అకేషన్కి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయండి, తప్పలేదు. రోజు ఎంజాయ్ చేసే వంటలు తిన్నారా ఫ్యామిలీ అంతటికీ వయసు రాకుండానే గుండె జబ్బులు పక్షవాతాలు రావటం తప్పనిసరిగా. ఇప్పుడు మన ఆశ్రమంలో ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే రోజున చూస్తే 3-4 పక్షవాతంతో పెళ్లి కాని పిల్లలు చేరున్నారండి. ఇప్పుడు పెళ్లి కాని పిల్లలు 15-20 మంది షుగర్ కోసం చేరున్నారు ఈ రోజున. 20-25 ఏళ్ల ఏజ్ మధ్యలో వెళ్ళప్పుడు చేరారు ఇక్కడ. కారణం షుగరు, బీపీలు, హై బీపీ. ఇలాంటి రిస్క్ అన్నీ వంటల వల్ల వస్తున్నాయి. కేవలం వంటలు మారిస్తే నెల రోజులు తిరగకుండా ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి మన దగ్గర. కారణం వంటలు. అందుకని ఆరోగ్యాన్నిచ్చే వంటలు వండుకోండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.